గుప్త సామ్రాజ్యం పరిచయం చూద్దాం. గుప్తులు ప్రాచీన భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన రాజవంశాలలో ఒకటి. వీరి పాలనలో కళలు, సాహిత్యం, విజ్ఞానం, గణితం, ఖగోళ శాస్త్రం విశేషంగా అభివృద్ధి చెందాయి. అందువల్ల గుప్తుల కాలాన్ని భారతదేశ స్వర్ణయుగం, గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అయితే కొంతమంది చరిత్రకారులు దీనిని బ్రాహ్మణ స్వర్ణయుగం, సంస్కృత స్వర్ణయుగం లేదా సాంస్కృతిక వికాస యుగం అని కూడా పేర్కొన్నారు. ఈ కాలంలో సంస్కృత భాష అత్యున్నత స్థాయికి చేరుకుంది. గుప్తుల కాలంలో హిందూ మత పునరుద్ధరణ జరిగింది. మ్యాప్లో చూపిన విధంగా చంద్రగుప్త 1 ప్రారంభ గుప్త రాజ్యం. నెక్స్ట్ సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశంలో విస్తృత విజయాలు సాధించి సామ్రాజ్యాన్ని విస్తరించాడు. నెక్స్ట్ చంద్రగుప్త 2 ఇతన్ని విక్రమాదిత్యుడు అంటారు. పశ్చిమ భారతదేశాన్ని జయించి గుప్త సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాడు. నెక్స్ట్ వాకాటకులు గుప్తుల మిత్ర రాజ్యంగా అంటే దక్షిణ మధ్య భారతదేశం ఉన్నారన్నమాట. బిట్స్ చూద్దాం, ఇంపార్టెంట్ బిట్స్. గుప్తుల కాలాన్ని ఏమని అంటారు అంటే భారత స్వర్ణయుగం. నెక్స్ట్ సంస్కృత భాష స్వర్ణయుగం ఏది అంటే గుప్తుల కాలం. నెక్స్ట్ బిట్. గుప్త సామ్రాజ్యాన్ని అత్యధికంగా విస్తరించిన రాజు ఎవరు అంటే సముద్రగుప్తుడు. నెక్స్ట్ విక్రమాదిత్యుడు అని ఎవరు ప్రసిద్ధి అంటే చంద్రగుప్త 2. నెక్స్ట్ గుప్తుల మిత్ర రాజవంశం ఏది అంటే వాకాటకులు అన్నమాట. నెక్స్ట్ గుప్తుల చరిత్ర ఆధారాలు చూద్దాం. ఫస్ట్ సాహిత్య ఆధారాలు అవేంటంటే పురాణాలు అన్నమాట. దానిలో వాయు పురాణం, విష్ణు పురాణం, మత్స్య పురాణం, భాగవత పురాణం, స్కంద పురాణం, మార్కండేయ పురాణం అన్నమాట. నెక్స్ట్ ఇవి తెలిపేవి ఏంటంటే గుప్తుల రాజవంశావళి, పాలకుల క్రమం, రాజకీయ పరిమితుల గురించి ఈ పురాణాలు చెప్తాయి. నెక్స్ట్ బౌద్ధ గ్రంథాలు చూద్దాం. ఆర్య మంజుశ్రీ మూలకల్పం ఏంటంటే గుప్తుల చరిత్రకు ముఖ్య ఆధారం అనమాట. ఏంటంటే ఆర్య మంజుశ్రీ మూలకల్పం అనేది. నెక్స్ట్ జైన గ్రంథాలు ఏంటో చూద్దాం. హరివంశం, కువల యమాల కువల యమాల అనమాట జైన గ్రంథాలు. ఇతర రచనలు ఏంటి అంటే దేవి చంద్రగుప్తం అనేది విశాఖ దత్తుడు. నెక్స్ట్ హర్షచరితం అనేది బాణభట్టుడు. ఈయన చంద్రగుప్తుడు 2 కాలం గురించి సమాచారం అన్నమాట. నెక్స్ట్ కాళిదాసు రచనలు ఏంటంటే మేఘదూతం, రఘువంశం, కుమార సంభవం మొదలైనవి గుప్త యుగ సంస్కృతి గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ రెండవ ఆధారం ఏంటంటే శాసన ఆధారాలు, ఇన్స్క్రిప్షన్స్ అనమాట. అవి ఏంటంటే అధికారిక శాసనాలు, అఫీషియల్ రికార్డ్స్ ఏంటంటే ప్రయాగ అలహాబాద్ స్తంభ శాసనం అంట. రచయిత ఎవరంటే హరిసేనుడు, రాజు సముద్రగుప్తుడు. నెక్స్ట్ గుప్త చరిత్రలో అత్యంత ముఖ్యమైన శాసనం ఇది అనమాట. నెక్స్ట్ దీనిని గుప్తుల ప్రశస్తి అంటే ప్రయాగ ప్రశస్తి అంటారు. నెక్స్ట్ది మెహ్రౌలి ఇనుప స్తంభ శాసనం ఉంది. ఇది చంద్రగుప్త 2 విక్రమాదిత్యుడు గురించి సమాచారం అన్నమాట. నెక్స్ట్ జునాగఢ్ శాసనం అనేది స్కందగుప్తుడు కాలం, సుదర్శన సరస్సు మరమ్మతుల వివరాలు అనమాట. నెక్స్ట్ బితరి స్తంభ శాసనం అనేది స్కందగుప్తుని విజయాల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వ్యక్తిగత శాసనాలు ఉన్నాయి, ప్రైవేట్ రికార్డ్స్. అవి ఏంటంటే సామంతులు, దాతలు, దేవాలయాలు చేసిన దానాలు మరియు సామాజిక వివరాలు తెలియజేస్తాయి. నెక్స్ట్ మూడో ఆధారం ఏంటంటే నాణేల ఆధారాలు, న్యూమిస్మాటిక్ సోర్సెస్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే గుప్తుల బంగారు నాణేలు ద్వారా తెలుసుకునేవి ఏంటంటే రాజుల బిరుదులు, మత విశ్వాసాలు, ఆర్థిక స్థితి, కళా నైపుణ్యం, వాణిజ్య అభివృద్ధి అన్నమాట. అయితే దీనిలో ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. గుప్తుల చరిత్రకు అత్యంత ముఖ్యమైన శాసనం ఏంటంటే ప్రయాగ అలహాబాద్ స్తంభ శాసనం. నెక్స్ట్ ప్రయాగ ప్రశస్తి రచయిత ఎవరంటే హరిసేనుడు. నెక్స్ట్ ప్రయాగ ప్రశస్తి ఎవరి గురించి అంటే సముద్రగుప్తుడు. నెక్స్ట్ మెహ్రౌలి ఇనుప స్తంభ శాసనం అనేది చంద్రగుప్తుడు 2. నెక్స్ట్ జునాగఢ్ శాసనం అనేది స్కందగుప్తుడు. నెక్స్ట్ గుప్తుల చరిత్రకు ముఖ్యమైన బౌద్ధ గ్రంథం ఏంటంటే ఆర్య మంజుశ్రీ మూలకల్పం. నెక్స్ట్ దేవి చంద్రగుప్తం రచయిత ఎవరంటే విశాఖ దత్తుడు. నెక్స్ట్ హర్షచరితం రచయిత ఎవరంటే బాణభట్టుడు అనమాట. నెక్స్ట్ గుప్తుల చరిత్ర గురించి ఇంకా ఆధారాలు ఏంటంటే దానిలో ఒకటవది
నాణేల ఆధారాలు అంటే న్యూమిస్మాటిక్ ఎవిడెన్స్ అనమాట. అవేంటంటే గుప్త రాజులు బంగారు నాణేలు ఎక్కువగా జారీ చేశారు. గుప్త నాణేలు, శాసనాలు, బొమ్మల ద్వారా వారి విజయాలు, మతం, సంస్కృతి గురించి తెలుస్తుంది. నెక్స్ట్ చంద్రగుప్తుడు 1 అనేది కుమారదేవితో కలిసి ఉన్న నాణేలు జారీ చేశాడు. నెక్స్ట్ చంద్రగుప్తుడు 1, సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు 2, కుమారగుప్తుడు, స్కందగుప్తుడు, బుధగుప్తుడు నాణేలు గుప్తుల చరిత్రకు ముఖ్య ఆధారాలు. నెక్స్ట్ రెండవది ఏంటంటే గుప్తుల చరిత్ర గురించి రెండవది ఏంటంటే స్మారక కట్టడాలు, మాన్యుమెంట్స్ అనమాట. అవేంటంటే గుప్త యుగ స్మారక కట్టడాలు కూడా చరిత్రకు ముఖ్య ఆధారాలు. వీటి ద్వారా గుప్తుల శిల్పకళ, నిర్మాణ కళ అభివృద్ధి తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ మూడవది గుప్తుల మూలాలు, ఆరిజిన్ ఆఫ్ ది గుప్తాస్. ఏంటంటే గుప్తుల మూలాలపై చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు. కొందరు వీరు వైశ్యులు అని, మరికొందరు క్షత్రియులని, ఇంకొందరు బ్రాహ్మణులు అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎక్కువ మంది చరిత్రకారులు గుప్తులను వైశ్య వంశానికి చెందిన వారు అని భావిస్తున్నారు. నెక్స్ట్ 4వ ఆధారం ఏంటంటే గుప్తుడు మరియు ఘటోత్కచుడు, శ్రీగుప్తుడు అండ్ ఘటోత్కచుడు గురించి చూద్దాం. గుప్త వంశ స్థాపకుడు ఎవరు? శ్రీగుప్తుడు. నెక్స్ట్ అతని కుమారుడు ఘటోత్కచుడు. వీరిద్దరూ మహారాజా అనే బిరుదు ధరించారు. గుప్త సామ్రాజ్యానికి బలమైన పునాది వేసిన వాడు శ్రీగుప్తుడు. నెక్స్ట్ గుప్తుల మొదటి గొప్ప చక్రవర్తి ఎవరంటే చంద్రగుప్తుడు 1. బిట్స్ ఏంటో చూద్దాం. ఈ టాపిక్లో బిట్స్ ఏంటంటే గుప్త వంశ స్థాపకుడు శ్రీగుప్తుడు. నెక్స్ట్ శ్రీగుప్తుడి కుమారుడు ఘటోత్కచుడు. నెక్స్ట్ మహారాజా బిరుదు ధరించిన వాడు శ్రీగుప్తుడు, ఘటోత్కచుడు అనమాట. నెక్స్ట్ కుమారదేవితో కలిసి నాణేలు జారీ చేసిన వాడు చంద్రగుప్తుడు 1. నెక్స్ట్ గుప్తుల ప్రధాన నాణేలు ఏంటంటే బంగారు నాణేలు. నెక్స్ట్ చంద్రగుప్త 1 అలాగే సముద్రగుప్తుడు గురించి వివరాలు చూద్దాం. చంద్రగుప్తుడు 1 క్రీస్తు శకం 320 నుంచి 335. గుప్త సామ్రాజ్యానికి నిజమైన స్థాపకుడు. మహారాజాదిరాజా అనే బిరుదును స్వీకరించాడు. లిచ్చవి రాజకుమార్తె కుమారదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం వల్ల రాజకీయ పటిష్ట పెరిగింది, గంగా మైదానంలో ప్రభావం విస్తరించింది. నెక్స్ట్ చంద్రగుప్త కుమారదేవి చిత్రాలతో ప్రత్యేక బంగారు నాణేలు జారీ చేశాడు. గుప్త శకాన్ని క్రీస్తు శకం 320 ఫిబ్రవరి 26న ప్రారంభించినట్లు భావిస్తారు. నెక్స్ట్ పాలనలో తూర్పు ఉత్తరప్రదేశ్, ప్రయాగ అంటే అలహాబాద్, నెక్స్ట్ సాకేత్ అంటే అయోధ్య, మగధ ప్రాంతాలు ఉన్నాయి. తన కుమారుడు సముద్రగుప్తుడిని వారసుడిగా నియమించాడు. అయితే దీనిలో బిట్స్ చూద్దాం. గుప్త శకం ప్రారంభం 320 CE. నెక్స్ట్ లిచ్చవి వివాహం కుమారదేవి. నెక్స్ట్ బిరుదు మహారాజాదిరాజా. నెక్స్ట్ సముద్రగుప్తుడు గురించి చూద్దాం. సముద్రగుప్తుడు క్రీస్తు శకం 335 నుంచి 370. నెక్స్ట్ చంద్రగుప్తుడు 1 కుమారుడు సముద్రగుప్తుడు. గుప్త వంశంలో గొప్ప విజేత ఎవరంటే సముద్రగుప్తుడు. నెక్స్ట్ అలహాబాద్, ప్రయాగ స్తంభ శాసనం ద్వారా ఇతని విజయాలు తెలుస్తాయి. ఈ శాసన రచయిత హరిసేనుడు అనమాట. ఉత్తర భారతదేశంలోని అనేక రాజ్యాలను జయించాడు. దక్షిణ భారతంపై దండయాత్ర చేసి రాజులను ఓడించి తిరిగి వారి రాజ్యాలను వారికి అప్పగించాడు. అశ్వమేధ యాగం నిర్వహించాడు. భారత నెపోలియన్ ఆఫ్ ఇండియా అని చరిత్రకారుడు విఏ స్మిత్ పేర్కొన్నాడు అన్నమాట. వీణ వాణిస్తున్న రూపంలో బంగారు నాణేలు విడుదల చేశాడు సముద్రగుప్తుడు. ఈ టాపిక్లో బిట్స్ చూద్దాం. అలహాబాద్ స్తంభ శాస్త్రం అనేది హరిసేనుడు. నెక్స్ట్ బిరుదు భారత నెపోలియన్. నెక్స్ట్ యాగం అశ్వమేధ యాగం. నెక్స్ట్ వీణ వాయించే రాజు సముద్రగుప్తుడు. నెక్స్ట్ దక్షిణ దండయాత్రలో జయించిన రాజులను తిరిగి పాలించనిచ్చాడు. దక్షిణ దండయాత్రలో జయించిన రాజులను తిరిగి పాలించనిచ్చాడన్నమాట. నెక్స్ట్ బిట్ గుప్త సామ్రాజ్య విస్తీర్ణం గురించి చూద్దాం. ఎక్స్టెంట్ ఆఫ్ గుప్తా ఎంపైర్. సముద్రగుప్తుడు జయించిన రాజ్యాలు భారతదేశం అంతా విస్తరించి ఉన్నాయి. అయితే ఆయన అన్ని రాజ్యాలను నేరుగా తన సామ్రాజ్యంలో కలపలేదు. దక్షిణ భారత రాజ్యాలను జయించి తిరిగి వారి పాలకులకే అప్పగించాడు. నెక్స్ట్ ఆర్యావర్తంలోని అనేక రాజ్యాలను గుప్త సామ్రాజ్యంలో విలీనం చేశాడు. నెక్స్ట్ సరిహద్దు రాజ్యాలు, అటవీ రాజ్యాలు, గణరాజ్యాలు గుప్తాధిపత్యాన్ని అంగీకరించి కప్పం చెల్లించేవి.
నెక్స్ట్ శ్రీలంక రాజు కూడా సముద్రగుప్తునితో స్నేహ సంబంధాలు కొనసాగించాడు. దీనిలో నెక్స్ట్ పరీక్ష బిట్టిందో చూద్దాం. ప్రయాగ ప్రశస్తి అనేది అలహాబాద్ స్తంభ శాసనం ఆధారంగా సముద్రగుప్తుని విజయాలను తెలుసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ రెండవది సముద్రగుప్తుని వ్యక్తిత్వం, ఎస్టిమేట్ ఆఫ్ సముద్రగుప్త గురించి చూద్దాం. సముద్రగుప్తుడు గొప్ప విజేత, సమర్థ పాలకుడు. అతడిని భారత నెపోలియన్ ఆఫ్ ఇండియా అని చరిత్రకారుడు విఎస్ స్మిత్ పేర్కొన్నాడు. అశ్వమేధ యాగం నిర్వహించి తన సార్వభౌమాధికారాన్ని ప్రకటించాడు. సంగీతంలో ప్రావీణ్యం కలిగి వీణ వాయించేవాడు. కవి, కళా పోషకుడు, ధర్మసహనాన్ని పాలించిన రాజు. వివిధ మతాలకు గౌరవం ఇచ్చాడు. శ్రీలంక రాజు అభ్యర్థన మేరకు బోధ్ గయలో బౌద్ధ విహారం నిర్మించడానికి అనుమతి ఇచ్చాడు. ఈ టాపిక్లో బిట్స్ చూద్దాం. భారత నెపోలియన్ అని పిలువబడిన గుప్తరాజు ఎవరంటే సముద్రగుప్తుడు. నెక్స్ట్ ఈ బిరుదును ఇచ్చిన చరిత్రకారుడు ఎవరంటే విఎస్ స్మిత్. నెక్స్ట్ బిట్ సముద్రగుప్తుని విజయాలను తెలిపే శాస్త్రం ఏంటంటే ప్రయాగ ప్రశస్తి, అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అన్నమాట. నెక్స్ట్ బిట్ ప్రయాగ ప్రశస్తి రచయిత హరిసేనుడు. నెక్స్ట్ బిట్ సముద్రగుప్తుడు నిర్వహించిన వైదిక యాగం ఏంటంటే అశ్వమేధ యాగం. నెక్స్ట్ వీణ వాయించిన గుప్తరాజు ఎవరంటే సముద్రగుప్తుడు. నెక్స్ట్ బోధ్ గయలో బౌద్ధ విహారం నిర్మించేందుకు అనుమతి ఇచ్చిన వారు సముద్రగుప్తుడు అన్నమాట. నెక్స్ట్ సముద్రగుప్తుడు 2 విశ్లేషణ చూద్దాం. సముద్రగుప్తుడు 2 375 నుంచి 414 అన్నమాట. ఎగ్జామ్ పాయింట్లో సముద్రగుప్తుడు 2 ఇతన్ని విక్రమాదిత్యుడు అని కూడా అంటారు. సముద్రగుప్తుని కుమారుడు ఎవరు? చంద్రగుప్తుడు 2. నెక్స్ట్ గుప్త సామ్రాజ్యాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాడు చంద్రగుప్తుడు 2. నెక్స్ట్ ఆయన పాలనలో శాంతి, సుసంపన్నత, ఆర్థికాభివృద్ధి నెలకొన్నాయి. చైనా యాత్రికుడు ఫాహియాన్ ఆయన కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. నెక్స్ట్ది శకులపై యుద్ధం గురించి చూద్దాం. పశ్చిమ క్షత్రపులు శకులపై విజయం సాధించాడు. చివరి శకపాలకుడు రుద్రసింహుడు 3ను ఓడించాడు. ఈ విజయంలో సకారి అనే బిరుదు పొందాడు. విక్రమాదిత్యుడు అనే బిరుదును కూడా ధరించాడు. గుజరాత్, మాల్వా, సౌరాష్ట్ర ప్రాంతాలను గుప్త సామ్రాజ్యంలో కలిపాడు. పశ్చిమ సముద్ర తీర రేవులు గుప్తుల ఆధీనంలోకి రావడంతో విదేశీ వాణిజ్యం అభివృద్ధి చెందింది. ఉజ్జయిని ప్రముఖ వాణిజ్య నగరంగా ఎదిగింది. నెక్స్ట్ మూడవది ఏంటంటే వాకాటకులతో వైవాహిక సంబంధం ఏంటో చూద్దాం. తన కుమార్తె ప్రభావతి గుప్తను వాకాటక రాజు రుద్రసేనుడు 2కు వివాహం చేశాడు. ఈ వివాహం వల్ల గుప్త వాకాటక మైత్రి బలపడింది. రుద్రసేనుడు 2 మరణానంతరం ప్రభావతి గుప్త అంటే సుమారు క్రీస్తకం 390 నుంచి 410 ఆ టైంలో వాకాటక రాజ్యానికి సంరక్షక పాలకురాలిగా అంటే రెజెంట్ పాలించింది అనమాట. నెక్స్ట్ ఈ టాపిక్లో విడిచి చూద్దాం. చంద్రగుప్తుడు 2 అనే ఎవరంటే విక్రమాదిత్యుడు సకారి అనమాట. నెక్స్ట్ ఓడించిన శత్రువు ఎవరంటే రుద్రసింహుడు 3 పశ్చిమ క్షత్రపులు అనమాట. నెక్స్ట్ చైనా యాత్రికుడు ఎవరు? ఫాహియాన్. నెక్స్ట్ కుమార్తె ఎవరంటే ప్రభావతి గుప్తా. నెక్స్ట్ అల్లుడు ఎవరంటే రుద్రసేనుడు 2 వాకాటకులు అనమాట. నెక్స్ట్ జయించిన ప్రాంతాలు ఏంటంటే గుజరాత్, మాల్వా, సౌరాష్ట్ర. నెక్స్ట్ ప్రముఖ వాణిజ్య కేంద్రం ఏదంటే ఉజ్జయిని. నెక్స్ట్ చంద్రగుప్తుడు 2 విక్రమాదిత్యుడు మరియు గుప్త సామ్రాజ్య పతనం గురించి చూద్దాం. ఫస్ట్ మెహ్రౌలి ఇనుప స్తంభ శాసనం ఏంది? మెహ్రౌలి ఇనుప స్తంభ శాసనం గురించి చూద్దాం. ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో ఉంది. ఇందులో చంద్ర అనే రాజు ప్రస్తావన ఉంది. ఆ చంద్రను ఎక్కువ మంది చరిత్రకారులు చంద్రగుప్తుడు 2గా గుర్తించారు. వంగ, వాహ్లిక అంటే బాక్ట్రియా ప్రాంతాలపై విజయాలను ప్రస్తావిస్తుంది. నెక్స్ట్ చంద్రగుప్తుడు 2 సైనిక విజయాలకు ఇది ముఖ్య ఆధారం. నెక్స్ట్ రెండోది ఫాహియాన్స్ విజిట్ అన్నమాట. ఏంటో చూద్దాం. చైనా బౌద్ధ యాత్రికుడు ఫాహియాన్ చంద్రగుప్తుడు 2 కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. అతని గ్రంథం ఫోకోకి అంటే రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్స్ భారతదేశంలో శాంతి, సుభిక్షం, ప్రజల నిజాయితీ, తక్కువ నేరాలు, బౌద్ధ విహారాలు గురించి వివరించాడు. గుప్తుల కాలపు సామాజిక మత పరిస్థితులకు ఇది ముఖ్య ఆధారం. నెక్స్ట్ మూడవది చంద్రగుప్తుడు 2 విశిష్టత గురించి చూద్దాం. విక్రమాదిత్యుడు అనే బిరుదును ధరించాడు. గుప్త సామ్రాజ్యాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాడు.
అతని ఆస్థానంలో నవరత్నాలు ఉన్నట్లు ప్రసిద్ధి. వారిలో ప్రముఖుడు కాళిదాసు. నెక్స్ట్ 4వది ఏంటంటే గుప్త సామ్రాజ్య పతనానికి కారణాలు ఏంటో చూద్దాం. స్కందగుప్తుని తర్వాత బలహీన రాజులు రావడం. నెక్స్ట్ హూన్స్ దండయాత్రలు. నెక్స్ట్ తోడరాజులు సామంతుల తిరుగుబాట్లు. నెక్స్ట్ మైత్రకులు, వర్ధనులు, మౌకరులు, గౌడులు వంటి ప్రాంతీయ శక్తుల ఎదుగుదల. నెక్స్ట్ కేంద్ర పాలన బలహీనపడడం వల్ల సామ్రాజ్యం క్రమంగా విచ్ఛిన్నమైంది. ఈ టాపిక్లో చూద్దాం. మెహ్రౌలి ఇనుప స్తంభ శాసనం అనేది చంద్రగుప్తుడు 2. నెక్స్ట్ ఫాహియాన్ అనేది చంద్రగుప్తుడు 2 కాలం. నెక్స్ట్ వాహియాన్ గ్రంథం ఫోకోకి. నెక్స్ట్ విక్రమాదిత్యుడు ఏంటంటే చంద్రగుప్తుడు 2. నెక్స్ట్ నవరత్నాల్లో ప్రముఖుడు కాళిదాసు. నెక్స్ట్ గుప్తుల పతనానికి ప్రధాన విదేశీ కారణం ఏంటంటే హూనుల దండయాత్రలు. నెక్స్ట్ గుప్తుల చివరి శక్తివంతమైన రాజు ఎవరంటే స్కందగుప్తుడు. నెక్స్ట్ టాపిక్ భారతీయ సంస్కృతికి గుప్తుల సేవలు. గుప్తా కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ కల్చర్ గురించి చూద్దాం. భారతీయ సంస్కృతికి గుప్తుల సేవలు ఏంటంటే ఫస్ట్ది స్వర్ణయుగం, గోల్డెన్ ఏజ్ అని. ఏంటంటే గుప్తుల కాలాన్ని భారత చరిత్రలో స్వర్ణయుగం అంటారు. సాహిత్యం, మతం, విజ్ఞానం, కళలు, శిల్పం, వాస్తుశిల్పం, ఖగోళ శాస్త్రం వంటి రంగాలు అభివృద్ధి చెందాయి. నెక్స్ట్ 2వది సంస్కృత భాష అన్నమాట. గుప్తుల కాలంలో సంస్కృతం అధికార భాషగా అభివృద్ధి చెందింది. శాసనాలు, నాటకాలు, కావ్యాలు సంస్కృతంలో రచించబడ్డాయి. నెక్స్ట్ 3వది నవరత్నాలు. ఏంటంటే చంద్రగుప్తుడు 2 విక్రమాదిత్యుడు ఆస్థానంలో నవరత్నాలు ఉన్నారని సంప్రదాయం. వారిలో ప్రముఖుడు కాళిదాసు. నెక్స్ట్ 4వది కాళిదాసు రచనల గురించి చూద్దాం. అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, రఘువంశం, కుమార సంభవం, మేఘదూతం అన్నమాట. నెక్స్ట్ 5వది అమరసింహుడు ఏంటో చూద్దాం. అమర కోసం అనే ప్రసిద్ధ నిఘంటువును రచించాడు. నెక్స్ట్ 6వది శూద్రకుడు వృచ్చకటికం అనే నాటకం రచించాడు. నెక్స్ట్ 7వది పురాణాలు. ఏంటంటే ఈ కాలంలో అనేక పురాణాలు సంకలనం చేయబడ్డాయి. నెక్స్ట్ 8వది గణితం. ఏంటంటే దశాంశ పద్ధతి అభివృద్ధి చెందింది. 0 వినియోగం విస్తరించింది. నెక్స్ట్ 9వది ఆర్యభట్టుడు గురించి చూద్దాం. గ్రంథం ఏంటంటే ఆర్యభట్టీయం క్రీస్తకం 499. భూమి తన అక్షంపై తిరుగుతుందని వివరించాడు. గ్రహణాలకు శాస్త్రీయ కారణం తెలిపాడు. నెక్స్ట్ 10వది ఏంటంటే వరాహమిహిరుడు గ్రంథాలు ఏంటంటే బృహత్ సంహిత, పంచసిద్ధాంతిక. అంటే ఖగోళ శాస్త్రం, జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మొదలైన రంగాల్లో కృషి చేశాడు వరాహమిహిరుడు. ఈ టాపిక్లో చూద్దాం. భారత స్వర్ణయుగం ఏంటంటే గుప్తుల కాలం. నెక్స్ట్ నవరత్నాల ఆస్థానం ఏంటంటే చంద్రగుప్తుడు 2. ఇతన్ని విక్రమాదిత్యుడు అని కూడా అంటారు. నెక్స్ట్ అభిజ్ఞాన శాకుంతలం రచయిత కాళిదాస్. నెక్స్ట్ అమరకోశం రచయిత అమరసింహుడు. నెక్స్ట్ ఆర్యభట్టీయం రచయిత ఆర్యభట్టుడు. నెక్స్ట్ ఆర్యభట్టీయం సంవత్సరం క్రీస్తకం 499. నెక్స్ట్ బృహత్ సంహిత రచయిత వరాహమిహిరుడు. నెక్స్ట్ మృచ్చకటికం రచయిత శూద్రకుడు. నెక్స్ట్ టాపిక్ గుప్తుల సేవలు. ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. పైకప్పు ఆర్చ్ నిర్మాణ శైలి మరియు చరకుడు అనే నాణేలు గుప్తుల కాలంలో ప్రసిద్ధి చెందాయి. నెక్స్ట్ కుమారగుప్తుడు 1 నలంద విశ్వవిద్యాలయాన్ని ఉత్తర భారతదేశంలో స్థాపించాడు. నెక్స్ట్ గుప్త రాజులు బ్రాహ్మణ మత పునరుద్ధరణకు కృషి చేశారు. నెక్స్ట్ హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం ఈ కాలంలో అభివృద్ధి చెందాయి. నెక్స్ట్ లోహ విగ్రహాల తయారీ కళ అభివృద్ధి చెందింది. నెక్స్ట్ చిత్రకళలో గొప్ప పురోగతి సాధించారు. నెక్స్ట్ బౌద్ధ గుహల చిత్రాలు మరియు అజంతా గుహల చిత్రాలు గుప్తయుగ కళా వైభవానికి నిదర్శనాలు. నెక్స్ట్ అజంతా చిత్రాలు ప్రపంచంలోని అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా గుర్తింపు చెందాయి. నెక్స్ట్ గుప్తయుగ ప్రముఖ దేవాలయాలు ఏంటంటే తిర్గావ్, సాంచి, భూమారా, నాచన కుటారా, దేవగఢ్ అనమాట. నెక్స్ట్ అందువల్ల గుప్త యుగాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం, గోల్డెన్ ఏజ్గా పరిగణిస్తారు. ఈ టాపిక్లో చూద్దాం. ఇంపార్టెంట్ బిట్స్. నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన గుప్తరాజు ఎవరంటే కుమారగుప్తుడు 1. నెక్స్ట్ గుప్తయుగ కళకు ప్రసిద్ధి చెందిన గుహ చిత్రాలు ఏంటంటే అజంతా చిత్రాలు. నెక్స్ట్ భారత చరిత్రలో స్వర్ణయుగంగా పిలువబడిన కాలం గుప్త యుగం. నెక్స్ట్ గుప్తుల కాలంలో అభివృద్ధి చెందిన ప్రధాన మతాలు ఏంటంటే హిందూ, బౌద్ధ, జైన మతాలు. కంప్లీట్.